స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసేవారు, న్యూస్ పేపర్ రన్ చేసేవారు తీసుకోవాల్సిన రిజిస్ట్రేషన్స్, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా న్యూస్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో న్యూస్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటారు, మరికొంతమంది ఎంపానల్ తీసుకొని కేబుల్ ఛానల్ ద్వారా న్యూస్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటారు, మరికొంతమంది శాటిలైట్ పర్మిషన్ తీసుకొని న్యూస్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటారు, మరికొంతమంది డిజిటల్ మీడియా పేపర్ లాగా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ చేసుకొని న్యూస్ పేపర్ని రన్ చేసుకుంటూ న్యూస్ ఛానల్ని న్యూస్ సంబంధించిన మీడియా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటారు. ఇలా టైప్ వైజ్గా మనకి న్యూస్ ఛానల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఎంపానల్ అయిన తర్వాతనే మనకి అక్రెడిటేషన్ కార్డు రావడం జరుగుతుంది. అక్రెడిటేషన్ కార్డు కోసం మనం ఫారం రిజిస్ట్రేషను, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను, నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ లైసెన్స్, ఇవన్నీ ఆధారం చేసేసి ఎంపానల్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి అక్రెడిటేషన్ కార్డులు రావడం జరుగుతుంది. ఒక డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ వైజ్గా మనకి 10-12 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్టర్లు ఉంటారు, స్టేట్ వైజ్ రిపోర్టర్లు ఉంటారు, ఏరియా వైజ్ రిపోర్టర్లు ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి జోన్ వైజు, నెక్స్ట్ వచ్చేసి డివిజన్ వైజు, ఇలా అక్రెడిటేషన్ కార్డులు తీసుకొని న్యూస్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంపానల్కి బడ్జెట్ సరిపోక ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ద్వారా న్యూస్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది శాటిలైట్ పర్మిషన్ తీసుకుంటారు. శాటిలైట్ పర్మిషన్ వచ్చేసి అది హెవీ బడ్జెట్, దానికి వచ్చి టవర్స్ ఫిట్టింగ్ ఉంటుంది. అది వచ్చేసి మనకు లాంగ్ ప్రాసెస్, ఇన్వెస్ట్మెంట్ చాలా దానికి ఖర్చు అవుతుంది. కొంతమంది బ్రాడ్కాస్టింగ్ రిజిస్ట్రేషను, శాటిలైట్ పర్మిషన్స్ అవన్నీ తెలియక కొంతమంది మరికొన్ని ఛానల్స్ ఇలాంటి ఏ రిజిస్ట్రేషన్ లేకుండా కూడా న్యూస్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. పీపుల్స్ మీద రాంగ్ ఇరిగేషన్ చేస్తున్నారని చెప్పేసి చాలా మటుకు మన గవర్నమెంట్ వచ్చేసి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరికైతే న్యూస్ కేటగిరీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ లేవో వాళ్ళపైన కంపల్సరీ కఠిన చర్యలను తీసుకోవడం జరుగుతుంది. మనం ఇలా లీగల్గా ఇష్యూస్ మనకి జరగకూడదు అనుకుంటే మన న్యూస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కంపల్సరీ మనం తీసుకోవాలి. స్టెప్ వైజ్గా అంటే స్టార్టింగ్ ఏం తీసుకోవాలి, ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అది ప్రొపరేటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడా, దాని తగ్గట్టు డాక్యుమెంటేషన్ చేసి మనం న్యూస్ ఛానల్ సంబంధించి వాళ్ళ కేటగిరీ వైజ్గా, వాళ్ళ బడ్జెట్ వైజ్గా, వేరియంట్ వైజ్గా మనం ఈ న్యూస్ ఛానల్, మీడియా, పేపర్, యూట్యూబ్ పరంగా కానీ, కేబుల్ పరంగా కానీ, డిజిటల్ మీడియా వెబ్సైట్ పరంగా కానీ, నెక్స్ట్ వచ్చేసి యాప్ పరంగా కానీ, నెక్స్ట్ వచ్చేసి పేపర్ పరంగా కానీ, శాటిలైట్ పరంగా కానీ, నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ తీసుకొని కేబుల్ ఛానల్ పరంగా కానీ వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. మాకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి బీఆర్జీబీకి ఇప్పుడు అటాచ్ చేయడం జరిగింది. కంపల్సరీ రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేసేవారు కంపల్సరీ వాళ్ళ కోసం కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫైడ్ ఛానల్స్ మాత్రమే ముందుకు వెళ్ళడానికి అర్హత ఉంటుంది. అక్రెడిటేషన్ కార్డు కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఎంపానల్ చేసుకొని అది కూడా మనకు స్ట్రిక్ట్ చేయడం జరిగింది. అందరూ ఇది గమనించాలి. ఆర్ఎన్ఐ కోసం వచ్చేసి మనకి ఇప్పుడు ప్రింటర్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ చేస్తారు. ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆర్ఎన్ఐ అంటే న్యూస్ పేపర్ సంబంధించిన వాళ్ళు, మ్యాగజైన్ సంబంధించిన కంపల్సరీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకు ఉండాలి. వాట్సాప్లో మనము పీడిఎఫ్లు పెడుతున్నారు, అట్లాంటివి కాదండి. ఇప్పుడు కంపల్సరీ ప్రింటింగ్ ప్రెస్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం అప్లై చేసేటప్పుడు ప్రింటర్ లాగిన్ సపరేట్ ఉంటుంది, నార్మల్ లాగిన్ సపరేట్ ఉంటుందండి. బీఆర్జీబీ నుంచి మనకు వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు ఆర్ఎన్ఐని రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిజిటల్ పేపర్ లైసెన్స్ లేదండి, ఓన్లీ ప్రింటింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ గమనించాలి. చాలా ఫైల్స్ డిపార్ట్మెంట్ నుంచి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. క్రిమినల్ రికార్డు ఉన్న వారికి మనకి రిజిస్ట్రేషన్ అవ్వదండి. నామ్స్ అందరూ గైడ్లైన్స్ అని పాటించాలి. మరికొంతమందికి ఈ న్యూస్ ఛానల్కి ఇలాంటి పర్మిషన్లు తీసుకోవాలి సరైన గైడ్నెస్ లేక ఏదంటే రిజిస్ట్రేషన్ తీసుకొని ప్రత్యర్థితోటి డిపార్ట్మెంట్ ద్వారా లీగల్ ఇష్యూస్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ కంప్లీట్ గైడ్నెస్ తీసుకొని బిజినెస్కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, సరైన రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ ఛానల్ పర్మిషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు రిజల్ట్ చెప్పడం జరుగుతుంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నా కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది ముందుకెళ్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.